గొర్రెల పంపిణీ కేసులో ఈడీ అధికారుల తనిఖీలు కొనసాగుతున్నాయి. ఏకకాలంలో 8 చోట్ల అధికారులు సోదాలు చేస్తున్నారు. ఒక్క హైదరాబాద్ లోనే 6 ప్రాంతాల్లో తనిఖీలు జరుగుతున్నాయి. గొర్రెల పంపిణీలో మొత్తం 700 కోట్ల స్కామ్ జరిగినట్టు ఏసీబీ గుర్తించింది. ఈ వ్యవహారంలో ఇప్పటికే 10 మంది అధికారులు అరెస్ట్ అయ్యారు. ఏసీబీ కేసు ఆధారంగా ఈడీ దర్యాప్తు చేస్తోంది. ప్రభుత్వ స్కీమ్ను స్కామ్ గా మార్చి భారీ అవినీతికి పాల్పడినట్లు ఈడీ అధికారులు గుర్తించారు. రైట్, ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి ప్రవీణ్ ఫోన్లలో అందిస్తారు. ప్రవీణ్, గొర్రెల పంపిణీ కేసులో ఈడీ అధికారుల తనిఖీలు కొనసాగుతున్నాయి. దీనికి సంబంధించి డీటెయిల్స్ ఏంటి? సోనీ, అయితే తెలంగాణ వ్యాప్తంగా ఈ రోజు అయితే ఈడీ అధికారులు అయితే హైదరాబాద్ లో కూడా 8 చోట్ల ఈడీ అధికారులు అయితే సోదాలు నిర్వహిస్తున్నారు. తెలంగాణ గొర్రెల పంపిణీ అయితే పెంపకం కుంభకోణంలో కేసులో ఇవాళ ఈడీ అయితే సోదాలు నిర్వహిస్తున్నట్టు తెలుస్తుంది. అయితే పశుసంవర్ధక శాఖ మాజీ డైరెక్టర్ రామచంద్ర నాయక్ నివాసంతో పాటు అయితే మరో 9 చోట్ల ఈడీ అధికారులు తనిఖీలు కూడా నిర్వహిస్తున్నట్టుగా సమాచారం అయితే వస్తుంది. అయితే గొర్రెల పెంపకం పంపిణీ పేరుతో తెలంగాణలో భారీ స్కామ్ జరిగినట్టు అవినీతి నిరోధక శాఖ అయినటువంటి ఏసీబీ అధికారులు గుర్తించిన సంగతి తెలిసిందే. అయితే టీఆర్ఎస్ సమయంలో గొర్రెల పంపిణీ పథకం పేరు మీద సుమారు 750 కోట్ల నిధులు గోల్మాల జరిగినట్లుగా కూడా అయితే ఏసీబీ అధికారులు నిర్ధారించారు. ఈ కుంభకోణంలో ఇప్పటికే పశుసంవర్ధక శాఖ అధికారిని ఏసీబీ అధికారులు కూడా అరెస్ట్ చేయడం జరిగింది. ఏసీబీ కేసు ఆధారంగా అయితే ఈడీ దర్యాప్తు చేస్తుందని తెలుస్తుంది. కేసు నమోదు చేసినటువంటి ఈడీ కూడా దర్యాప్తు ముమ్మరం చేసింది. ఈ క్రమంలోనే రామచంద్ర నాయక్ నివాసంతో పాటు పరారీలో ఉన్న మోయినుద్దీన్, ఇక్రాయుద్దీన్ నివాసాల్లో సోదాలు కూడా జరుపుతున్నారు. అదేవిధంగా హైదరాబాద్ తో పాటు ప్రధాన నగరాలైన సికింద్రాబాద్, బోయిన్పల్లి, జూబ్లీహిల్స్ ప్రాంతంలో కూడా ఈడీ సోదాలు నిర్వహిస్తుంది. గత ప్రభుత్వంలో జరిగినటువంటి ఈ యొక్క గొర్రెల స్కామ్ ఏదైతే ఉందో దాంట్లో భారీగా అవినీతి జరిగిందంటూ వీళ్ళ లావాదేవీలకు సంబంధించి, ఆర్థిక లావాదేవీలకు సంబంధించి వీళ్ళ ఆదాయానికి మించి అయితే ఈ యొక్క లావాదేవీల విషయంలో కానీ, ట్రాన్స్ఫర్స్ కానీ సుమారుగా 750 కోట్ల లావాదేవీల విషయంలో వీళ్ళని ఆరా తీస్తున్నట్టు తెలుస్తుంది. మొత్తం టోటల్ గా చూసుకుంటే ఈ దానికి సంబంధించినటువంటి అధికారులు గతంలో పనిచేసిన అధికారులు ఉన్నారో వాళ్ళ పైన ఏసీబీ అధికారులు అదుపులోకి తీసుకున్నటువంటి వాళ్ళ పైన కూడా అయితే ఈడీ అధికారులు వాళ్ళ నివాసాల్లో, వాళ్ళ బంధువుల సమీప నివాసాల్లో కూడా ఈడీ అధికారులు ఉదయం నుంచి సోదాలు నిర్వహిస్తున్నట్టుగా తెలుస్తుంది. రైట్, థ్యాంక్స్ ఫర్ ద ఇన్ఫర్మేషన్ ప్రవీణ్.